మొత్తం మీద 2004 నుండి మీరు ఉద్యమంలో విస్తృతంగా ఉన్న తర్వాత అంటే మీ పార్టిసిపేషన్ ఎవిడెంట్గా కనిపించింది. సో 10 ఏళ్ల తర్వాత తెలంగాణ సాధించాం. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డాక మీరు ప్రభుత్వంలో ఓఎస్డీగా చేరారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. సార్ ఎట్లా ఉందండి? అంటే గవర్నమెంట్కి ఫామ్ కాక ముందు ఉద్యమంలో ఉన్నప్పటి ఆ స్ఫూర్తి, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సేవలో ఉండాల్సిన స్ఫూర్తి, ఈ రెండింటికి ఏంటి తేడా మీరు గమనించింది? అంటే నేను 2004 నుంచి టీఆర్ఎస్తో అసోసియేట్ అయ్యానండి. అంతకుముందు ఉద్యమంలో ఉన్నాను, టీఆర్ఎస్తో నాకు ఒక దగ్గరతనం అనేది 2004 నుంచి పెరుగుతూ వచ్చింది. ఉద్యమంలో ప్రజల్లో ఒక పాత్ర ఉండేది, అది ఒక విస్తృతమైన పాత్ర, అది ప్రజల్ని జాగృతపరిచేటువంటి పాత్ర, నిరంతరం ప్రజల్లో ఉండేది. అంటే ఉదయం 6 గంటలకు ఒక సంచి వేసుకొని బయలుదేరితే రాత్రి 2-3 ఇంటికి చేరేది. ఈ మధ్యలో సభల నిర్వహణ కావచ్చు, సభలు పెట్టడం కావచ్చు, అనేక ఆలోచనలు కావచ్చు, ఒక జయశంకర్ గారితో, ఒక సిద్ధారెడ్డి గారితో, ఒక మల్లేపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు, చాలామంది మేమంతా కలిసి తిరిగాం. ఈ తిరుగుతున్న సమయంలో ఒక కన్వర్జేషన్, ఓకే, అది చాలా ఎన్రిచ్ చేసింది, తెలంగాణను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డది. సో అటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి అంటే ఒక నవనవోన్మేషమైన వాతావరణం ఉండేది. అది కొంచెం నాలాంటి కవికి ఇప్పుడు ఇబ్బంది, అదేలేండి, ఆ వాతావరణం ఇప్పుడు లేదు కనుక. అయితే ఇది ఒక కొత్త అనుభవం. సిస్టమ్ నేను ఎప్పుడు దూరం నుంచి చూసాను తప్ప దగ్గర నుంచి చూడలేదు. ఓఎస్డీగా నేను సార్ దగ్గర చేరినప్పుడు, అంటే నేను ఎప్పుడు ఒక ఆఫీసర్గా, ఒక ఉద్యోగిగా ఉండటం కష్టం. ఆ ఉద్యోగమే చేయదలుచుకుంటే టీచర్ ఉద్యోగమే హాయి, అంటే అది నా మనసుకు నచ్చిన ఉద్యోగం. ఆ పిల్లలతో గడపటం కానీ అదంతా కూడా, ఈ ఫైళ్ళు, వాటి మీద సంతకాలు, ఈ గొడవ అంతా నా వల్ల అయ్యేది కాదు. దాని అసలు నోట్ ఫైల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు ఓఎస్డీగా కూడా ఈ పని ఏం పెట్టలేదనుకోండి, ఏదో ఫైళ్ళు చూడడం, ఫైళ్ళు మోయడం లాంటి పని ఏం పెట్టలేదనుకోండి. అంటే ఒక బ్యూరోక్రాట్గా నేను లేను, కాకుంటే తనకి ఒక ఆంతరంగికుడిగా ఉండే అవకాశం దీంతో. కానీ ఆయన కూడా ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయన పరిధి పెరిగిపోయింది. ఉద్యమకారుడిగా వేరు, ఆయన చాలా అనేక ఒక పాలసీస్ క్రియేట్ చేయడం కానీ, దానికి సంబంధించిన మథనం కానీ, విభిన్నమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ, అంటే సమాజంలో రకరకాల వర్గాల వాళ్ళు వస్తారు. ఉద్యమకాలంలో రాని వాళ్ళు చాలామంది, వాళ్ళెవరు కూడా దగ్గర రాని వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు వస్తూ ఉంటారు. ఏవో రహస్యాలు ఉంటాయి కదా, ప్రభుత్వం అన్న తర్వాత రకరకాలుగా ఉంటాయి కనుక ఆ అసోసియేషన్ కొంత తగ్గింది. అంత నిరంతరం ఇది సంభాషించేటువంటి అవకాశం లేకుండా పోయింది అనుకోండి. కానీ ఒక్కొక్క విధాన రచన చేసేటప్పుడు ఉండేటువంటి ఆ పురిటి నొప్పులు ఏందన్నది నేను దగ్గర నుంచి చూశానండి. అందులోనూ కేసీఆర్ గారు ఏది ఆయన పైన తడిని చూడరు, దాని లోతుల్లోకి వెళ్తారు. మారథాన్ సెషన్స్ అండి. పొద్దున ఒకసారి ఈ కరెంటుకు సంబంధించిన చర్చ, ఆ ఇంజనీర్లు అంతా వచ్చారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ బ్రేక్ఫాస్ట్కి రండి అన్నారు. వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయింది, కూర్చున్నారు. చర్చ మొదలైంది. లంచ్ టైం అయింది, లంచ్ అయిపోయింది, అది కొనసాగుతూనే ఉంది. ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి, అయిపోయింది. అర్ధరాత్రి 1 గంట వరకు. అంటే ఆయన ఓపిక, ఆ మొత్తం విద్యుత్ రంగాన్ని సాకల్యంగా ఆయన అర్థం చేసుకున్న తీరు. ఒక సాహిత్య జీవిగా నాకు కళాత్మక విషయాల మీద ఉన్నంత ఆసక్తి సాంకేతిక విషయాల మీద ఉండదు. కానీ ఒక రాజకీయ నాయకుడు అట్లా ఉంటే కుదరదు, అన్ని విషయాల్ని ఆకలింపు చేసుకోవాలి. అట్లానే ఇరిగేషన్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు కాంటూర్ లెవెల్స్ కావచ్చు, ఎక్కడ ఏ గుట్ట ఉంది, ఎక్కడ ఏ వాగు ఉంది, ఎక్కడ వాలు ఉంది, ఏమిటి, ఇవన్నీ ఆయన తెలంగాణ భూభౌతిక పరిస్థితుల మీద ఆయనకున్న కమాండబుల్ నాలెడ్జ్ అనమాట. అది నేను చాలా ఆశ్చర్యంగా చూశాను. ఆయన కాంటూర్ లెవెల్స్ అవి చెప్తుంటే తెల్లవారు ఇరిగేషన్ ఇంజనీర్స్ అంతా వాళ్ళ ప్యాకెట్లో ఆ పుస్తకాలు పెట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆయన హఠాత్తుగా అడిగితే చెప్పగలగాలి కదా, ఆయన వాళ్ళందరూ అవి పెట్టుకొని వచ్చినారు. అట్లనే మిషన్ భగీరథకు సంబంధించి కూడా తెలంగాణలో ఎక్కడ గుట్టలు ఉన్నాయో ఆ గుట్టల మీద ట్యాంకులు కట్టాలి. అంటే ట్యాంక్ మీదకి మనం నీళ్లు పంపిస్తే ఆ తర్వాత అవి ఫోర్స్గా గ్రావిటీతో వెళ్ళిపోగలుగుతాయి. కనుక అన్ని గుట్టల మీదే ట్యాంకులు కట్టాలి అని చెప్పి, కరీంనగర్లో ఏ గుట్టలు ఉన్నాయి, మెదక్లో ఏ గుట్టలు, ఆ గుట్టల పేర్లు చెప్తాడండి ఆయన. ఇవి పలానా గుడ్డెరుగుల గుట్ట అంటాడు, ఇది ఇక్కడ ఈ గుట్ట అంటాడు, ఆ గుట్ట.
నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట అసలు. కనుక ఈ పథకాలను అట్లా ఒక కంటి వెలుగు పథకం అది ఎట్లా సక్సెస్ అవ్వాలి, ఎట్లా ప్రజలకు రీచ్ అవ్వాలి, ప్రతి పథకాన్ని కూడా ఆయన సూటిగా ప్రజలకు చేరాలి, మధ్యవర్తులు ఉండొద్దు, పెన్షన్ వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడాలి. దానికి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంది ₹2 కిలో బియ్యం అనుకోండి. ₹2 కిలో బియ్యం ఇస్తారన్నది ప్రజలకు తెలుసు కనుక ₹2 ఇచ్చి తీసుకుంటాడు, ఇంకా మధ్యదళారి ప్రమేయం లేకుండా. అట్లా ఇంత పెన్షను అది అకౌంట్లో పడిపోవాలి. ప్రతి పథకాన్ని కూడా ఆ రకంగానే రచన చేశాడు ఆయన. దాంట్లో హ్యుమానిటీ ఉంది, తర్వాత ఈ దళారీల పాత్ర లేకుండా ఉండాలన్నది ఉన్నది. అది వాళ్ళకి చేరాలి, దాని ఫలితాలు కనిపించాలి అనే విషయం ఆయన చేసిన మథనం, ప్రతి స్కీమ్ వెనుక ఉన్న మానవత్వం, అది మాత్రం నాకు చాలా అంటే మొట్టమొదటినండి అసలు అన్ని వ్యవస్థల్ని చక్కదిద్దడం, ఒక అసెంబ్లీని ఏర్పాటు చేయటం, అప్పటి వరకు లేదు. ఒక ఐఏఎస్ అధికారులని, ఆయా డిపార్ట్మెంట్లలో అప్పటి వరకు ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చడం, తెలంగాణను చూసే విధానం వేరు, ఒక రీడిస్కవరీ. కనుక ఆ చట్టం ఇప్పుడు పనికిరాదు, ఇది ఇప్పుడు పనికిరాదు, ఇప్పుడు ఇలా చూడకూడదు మీరు, ఇది వాళ్ళు సెట్ చేసినటువంటి ప్రమాణాలు, అవి ఇప్పుడు మనకు పనికిరావు అనే దగ్గర ఆయన చాలా సృజనాత్మకంగా ఉన్నారు. For more videos, subscribe to iDream. iDream ను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.